నేను ఒకటే అనుకున్నా, నువ్వు తగలేవు. సో హే గైస్, వెల్కమ్ టు షషీస్ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ కాదనమాట. సో ఇవాళ మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. లైక్ అంటే నా కొత్త కిట్ బ్యాగ్ ఉంది కదా, అది మీకు ఎప్పుడు చూపించలేదు. అంటే జస్ట్ అప్పుడు మనకి షాప్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు మీకు దీని గురించి నేను అసలు నా కిట్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తా. అంటే పాత కిట్ బ్యాగ్ కూడా చూపించినా కదా మీకు. సో అవి ఇవి అంటే ఇలా కొత్త ఐటమ్స్ ఉన్నాయి, ప్లస్ అందులో కొన్ని మంచిగా ఉన్నవన్నీ ఇందులో షిఫ్ట్ చేసిన అనమాట. సో అవి మొత్తం కలిపేసి మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్, లైక్ ఒక మంచి కిట్ బ్యాగ్ ఎట్లా ఉంటుందో అండ్ ఏమేమి తీసుకోవాలో కిట్ బ్యాగ్ అంటే ఒక బ్యాట్స్మెన్కి ఏమేమి అవసరమో అవి కూడా ఇందులో ఉంటాయి. సో అవన్నీ మీకు చూపిస్తా అండ్ వాటి కాస్ట్లు కూడా చెప్తా అనమాట. సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు మీ ఐటమ్స్తో, ఐ మీన్ నా ఐటమ్స్కి. సో దట్ మీరు షాప్కి వెళ్ళినా కానీ అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా, లైక్ ఎట్లా ఉన్నాయి ఈ ఐటమ్స్తో అనేది, అంటే వర్తా కాదా, లైక్ ఈ కిట్ బ్యాగ్ సో ఇందులో ఉన్న ఐటమ్స్ వర్తా కాదా అని మొత్తం అయితే మీకు క్లియర్ కట్గా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇంకెంత కలిసాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అసలు దీని అవుటర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి వీలీ కిట్ బ్యాగ్ అంటారు దీన్ని. డఫల్ కమ్ వీలీ అంటే లైక్ దీనికి చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి డఫల్స్ అంటారు వీటిని. అంటే ఇట్లా కాలేజ్ బ్యాగ్ వేసుకుంటాం కదా అది. అండ్ దీనికి ట్రాక్టర్ వీల్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తా. సో అవి అండ్ ఈ వీలీ కమ్ కిట్ బ్యాగ్ అంటారు దీన్ని. అండ్ దీనికి వచ్చేసి మెయిన్గా లైక్ 1 2 3 4 5 6 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇందులో ఉన్న ఐటమ్స్ అయితే ఒకసారి మనం తీద్దాం. లైక్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ వచ్చేసి తెరా బ్యాండ్. మీకు ఇంతకుముందు పాత వీడియోలు చెప్పినట్టు కూడా లైక్ మనం జిమ్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఆర్ఎస్ మనం వార్మప్ చేయాలనుకున్నా కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట. దీని గురించి మీరు లైక్ యూట్యూబ్ ఆర్ ఎందులో సెర్చ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకసారి అయితే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 350 ఆర్ 500 అనుకుంటా, ఆ మధ్యలో ఉంటుంది. దీంతో లైక్ అంటే మనం అన్ని స్ట్రెచ్చింగ్స్ చేసుకోవచ్చు, హెడ్ నుంచి టో వరకు ప్రతి స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ దీంతో మనం కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ప్రతి బ్యాట్స్మెన్కి అండ్ మెయిన్గా బౌలర్కి కూడా ఉండాలి. ఇది వచ్చేసి డబల్ టేప్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డబల్ టేప్ అంటే ఇది కొంత లైక్ అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఓవల్ హ్యాండిల్ కదా, అప్పుడప్పుడు నేను ఓవల్ హ్యాండిల్ నాకు నచ్చినప్పుడు దానికి సైడ్గా టేప్ వేసేసి దానిపై నుంచి కవర్ అప్ చేసేసుకుంటే రౌండ్ అయిపోతుంది హ్యాండిల్. సో అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇది. అండ్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఇవి బ్యాటింగ్ ఇన్నర్స్, అంటే అప్పుడప్పుడు స్వెట్ అవుతాయి కదా హ్యాండ్స్. సో ఇవి వేసుకొని ఆడతాం అనమాట. అంటే ఇవి వేసుకొని లైక్ 50 ఓవర్స్ మ్యాచ్, ఇంకా 30 ఓవర్స్ మ్యాచ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి వేసుకొని ఆడతాం స్వెట్ రాకుండా ఉండడానికి. ఇవి అప్రాక్స్ కాస్ట్ వచ్చేసి 200-250 ఉంటుంది పెయిర్. నెక్స్ట్ సో ఇది వచ్చేసి మ్యాలెట్ అండ్ హ్యామర్ అండ్ నాకింగ్ మిషన్ అని నాకింగ్ మ్యాలెట్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మెయిన్గా మనకి కొత్త బ్యాట్ తీసుకున్నప్పుడు మిషన్ నాకింగ్ అయిపోయిన తర్వాత దీంతోని మనం యూజువల్గా బ్యాట్ని అయితే నాక్ చేస్తామన్నమాట. అండ్ దీని గురించి మీకు సపరేట్ వీడియో బ్యాట్ని ఎట్లా నాక్ చేయాలా వీడియో కావాలనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ దేనికి వస్తే దాని మీద వీడియో చేస్తా. సో ఇది కూడా మేజర్గా బ్యాట్స్మెన్కి ఉండాల్సిన లైక్ స్పేర్ పార్ట్ అనమాట. ఐ మీన్ ఒక ఐటమ్ ఎక్విప్మెంట్. దీనివల్ల బ్యాట్ అనేది చాలా రోజులు ఆగుద్ది దీంతో నాకింగ్ చేయడం వల్ల. సో దీని కాస్ట్ అరౌండ్ 300 ఉంటుంది. అండ్ సో ఎవ్రీ బ్యాట్స్మెన్ దగ్గర ఉండాల్సిన మెయిన్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి గ్రిప్పర్ అండ్ గ్రిప్ కోన్ కూడా అంటారు. దీంతోనే మనం గ్రిప్స్ చేస్తాం, అంటే ఈజీగా చాలా ఫాస్ట్గా గ్రిప్స్ చేసుకోవచ్చు మనం. ఏం లేదు, దీన్ని లైక్ హ్యాండిల్ పైన ఇలా పెట్టేసి దీన్ని మనం పైన నుంచి రోల్ చేసుకుంటా కిందికి రావాలన్నమాట. సో దట్ మన గ్రిప్ అనేది బ్యాట్కి ఈజీగా అండ్ కొంచెం చిన్నకుండా కూడా ఉంటాయి గ్రిప్స్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 120 నుంచి 150 మధ్యలో ఉంటుంది. అండ్ సో ఇవి లైక్ లెగ్ గార్డ్ కవర్స్ అనమాట, అంటే బ్యాటింగ్ ప్యాడ్స్ కవర్స్. సో ఇవి ఇప్పుడు రెయినీ సీజన్ అప్పుడు యూజ్ చేస్తాను నేను. అంటే
మనం అప్పుడప్పుడు వెట్ పిచ్లో మట్టి పిచ్లో ఆడుతున్నప్పుడు ప్యాడ్స్కి మట్టి అంటుంది కదా, అది ఒక్కోసారి మనం క్లీన్ చేసుకోలేం, ఐ మీన్ వాటర్ అయితే యూజ్ చేయలేం కదా. సో దానివల్ల ఇవి వేసుకొని ఆడితే ఏంటంటే లైక్ అంటున్నా వీటికి అంటే ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు మనం. సో వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది. అంటే ఇవి యూస్ఫుల్ అనమాట మనకి, అంటే ఎక్కువ రోజులు మనం ప్యాడ్స్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి అయితే ఇవి చాలా యూజ్ అవుతాయి. సో 2 కంపార్ట్మెంట్స్ అయితే అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి వస్తే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇది ఒకటే ఉంది సన్ స్క్రీన్, అంటే ఇది అయిపోయింది అనుకో, ఇంకో సన్ స్క్రీన్ అయితే ఉంది, అది నేను ఎక్కడ పెట్టేసిన మనం మర్చిపోయినా. సో అండ్ మేజర్గా మనకు కావాల్సింది లైక్ బ్యాట్స్మెన్స్కి కానీ ఫీల్డర్స్కి కానీ ఎవ్రీథింగ్ మనకైతే సన్ స్క్రీన్ ఉండాలి. దీనివల్ల మన ఫేస్ అనేది అయితే పాడవకుండా ఉంటుంది అండ్ మన ఫేస్ పైన ఎలాంటి స్పాట్స్ కానీ ఏ ఉండకుండా ఉంటాయి అనమాట. సో ఇదైతే మేజర్గా మీరు ఉంచుకోవాలి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్గా 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది ఏ సన్ స్క్రీన్ అయినా. అండ్ మేజర్గా సన్ స్క్రీన్లో వచ్చేసి లైక్ PA50+++ అని ఉంటుంది, అంటే 3+లో నాన్ ప్లస్ ఉంటుంది అయితే తీసుకోవాలి మన క్రికెటర్స్కి అయితే. నార్మల్ డైలీ యూసెస్కి అయితే 2-3 ఉన్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ కంపార్ట్మెంట్కి వస్తే వెయిట్ అంటే నేను కొత్త టెలిగ్రామ్ ఛానల్ అయితే తీసిన అనమాట. అండ్ మోర్ ఓవర్ అది బెట్టింగ్ ఛానల్ కాదు, అండ్ ఏ ప్రమోషన్స్ ఎలాంటిది లైక్ చీటింగ్ యాప్ అయితే కాదు, అంటే చీటింగ్ ప్లాట్ఫామ్ అయితే కాదు. అందులో మనం కావాల్సిన లైక్ క్రికెట్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అందులో లైక్ సెండ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మనకి క్రికెట్లో లైక్ ఈ కార్డ్స్లో లైక్ అమెజాన్, మింత్రా, మీషో ఇలాంటి వెబ్సైట్స్లలో మనకి మంచి క్రికెట్కి లైక్ లేదా ఎలాంటి అథ్లెటిక్ కావాల్సిన ఎలాంటి ఐటమ్స్ అయినా కానీ తక్కువ రేట్లో మనకి కనిపిస్తే అవి వచ్చేసి నేను ఇందులో పెట్టేస్తాను మీకు. సో దట్ నాకు కూడా అఫిలియేట్ లాగా ఎంతో కొంత మనీ వస్తే అండ్ మీకు కూడా ఎంతో కొంత మనీ అయితే సేవ్ అవుతాయి. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ కింద వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది బెట్టింగ్ యాప్ అయితే కాదు అండ్ బెట్టింగ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఖచ్చితంగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి అండ్ మంచి ఆఫర్స్ అయితే గ్రాబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాల్ ఉంది, రెడ్ బాల్. అంటే రెడ్ బాల్ మ్యాచెస్ అప్పుడు మనం దీంతో లైక్ నాకింగ్ చేసుకుంటే కొంచెం విజన్ అనేది పెరుగుతుంది కదా, బాల్ పైన ఫోకస్ అయితే పెరుగుతుంది. సో దీనికైతే ఒక ఓల్డ్ బాల్ అయితే ఎంచుకున్నా నాకింగ్కి. అండ్ నెక్స్ట్ సో దీస్ ఆర్ మై ఓల్డ్ గ్లవ్స్, చినిగిపోయినాయి అయినా క్యారీ చేస్తున్నా, ఎందుకైనా మంచిది యూజ్ అవుతాయి కదా ఎప్పుడప్పుడు అని. సో ఇది వచ్చేసి ఇది ఎస్జీ అనమాట, ప్రోసాఫ్ట్, మీకు తెలిసి ఉంటుంది. ఇది వచ్చేసి నాకు అప్రాక్స్ 3500-4000 ఏమో పడింది అప్పుడు. చాలా రోజులు ఆగినాయి, అంటే నాకు ఎందుకో ఎస్జీవి చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. అంటే చాలా రోజులు ఆగినాయి వెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఎట్లా అంటే అరౌండ్ 2 to 3 years అయితే వచ్చినాయి నాకు ఇది అప్రాక్స్గా. అంటే అప్పుడు లైక్ అప్పుడప్పుడు ఆడుతుండే కదా. సో 2 to 3 years అయితే ఈజీగా వస్తాయి, మనం మెయింటైన్ చేసే బట్టి ఉంటుంది. దీనికి అయితే నేను ఇన్నర్స్ యూజ్ చేస్తా ప్రాక్టీస్ అప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి నా కొత్త గ్లౌస్, ఇవి వచ్చేసి KLR వర్షన్ అనమాట, KLR1 లైట్ కాదు, KLR1. అండ్ ఇవి ఆ గ్లౌస్ కన్నా కొంచెం హయ్యర్ క్వాలిటీ అనమాట. సో సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే మనం మనీ ఎక్కువ పెడుతున్న కొద్ది సేఫ్టీ మనకు అంత దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 4000 ఏమో పడింది, 3999 అనుకుంటా. సో ఇవైతే చాలా రోజులు, ఐ మీన్ ఇంకా నేను వాడలేదు, ప్రస్తుతం నేను కొని ఇప్పుడు 6-7 months అవుతుంది అంతే. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఇంకా అయితే ఏం టేర్ లాంటిది ఏం కాలేదు. కంఫర్ట్ కూడా బాగుంటుంది ఎస్జీ బ్రాండ్స్. అండ్ నెక్స్ట్ మూన్ వాకర్ థై గార్డ్, ఇది నేను వచ్చేసి నా 10th నుంచి యూజ్ చేస్తున్నా. అక్కడ కొంచెం చిన్న టేర్ అయితే అయింది, ఇక్కడ చూడొచ్చు మీరు, జస్ట్ చిన్న టేర్ అయింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మూన్ వాకర్వి. మన ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తారు. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు 2500 ఏమో పడింది అప్పుడు. ఇప్పుడు అరౌండ్గా 3,500 ఉంటుంది కావచ్చు, 3,500-3,000 ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్కి తీసుకోవాలని అనుకుంటే మాత్రం మూన్ వాకర్ అయితే సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే లాంగ్ టర్మ్లో చాలా యూజ్ అవుతుంది మీకు. సేఫ్టీ పరంగా కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్డామెన్ మనకి ఖచ్చితంగా ఉండాలి ప్రతి బ్యాట్స్మెన్ దగ్గర, అండ్ బౌలర్ దగ్గర కూడా ఉండాలి. బ్యాటింగ్ టేల్ ఎంటర్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే
మిస్లీడ్ అయ్యి మనకి ఇక్కడ తాకినా కానీ ఫ్యూచర్లో ఇది మనకి కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ సో ఇది నా ఎస్జీ హెల్మెట్. ఇది నేను నా క్రికెట్ కెరీర్ స్టార్ట్ అయిన లైక్ అంటే అప్రాక్సిమేట్ నా 9th 8th నుంచి దీన్ని లైక్ వాడుతున్నా. చూడవచ్చు అక్కడ ఇక్కడ చిన్న చిన్న టైర్స్ ఉంటాయి అంతే, అంతకు మించి అయితే దీనికైతే ఏముండవు. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్గా 2500 2000 ఏమో పడింది అప్పుడు. ఐ మీన్ కొంచెం వెయిట్ ఉంటుంది లైక్ మిగతా వాటితో పోల్చుకుంటే, బట్ కంఫర్ట్ మాత్రం చాలా అంటే చాలా బెటర్. అంటే స్టే అంత కాకపోయినా స్టే కన్నా కొంచెం తక్కువ లైక్ బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు కుషనింగ్ ఇట్లా మొత్తం ఉంటుంది మంచి లైక్ కుషనింగ్ అయితే కంఫర్ట్ ఉంటుంది మనకి, లైక్ ఫేస్లో ఫిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది హ్యాట్, అంటే రౌండ్ హ్యాట్. ఎప్పుడప్పుడు మనకి సన్లైట్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు, సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది వాడతాం. ఇది వచ్చేసి ఎస్జీ కేఎల్ఆర్ వర్షన్ గ్లౌజ్ కవర్ అనమాట. అంటే నేను పెట్టలేదు, మళ్ళీ అలా పెడితే కొంచెం స్మెల్ వస్తాయి కదా, సో అందుకే అయితే పెట్టలేదు నేను. అండ్ సో దీస్ ఆర్ మై లెగ్ గార్డ్స్, యూ కెన్ సీ. అంటే ఇవి నేను ఇవి కొని లైక్ 2 years అవుతుంది, 2 to 3 years అవుతుంది. చాలా మంచి లెగ్ గార్డ్స్ అనమాట. అంటే కొంచెం షేప్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు మీరు చూడొచ్చు పైన, బట్ కంఫర్ట్ మాత్రం చాలా ఉంటుంది అనమాట. అంటే ఎంత కంఫర్ట్ అంటే లైక్ అంటే నేను నా చిన్నప్పటి నుంచి సేమ్ వెయిట్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఇవైతే చూడొచ్చు మీరు, లైక్ లోపల కుషనింగ్ కూడా చాలా అంటే చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే ఇదేం ప్రమోషన్ కాదు, ముందే చెప్తున్నా, ఇట్స్ నాట్ అ ప్రమోషన్. వాడే ఐటమ్స్ ఎంత కంఫర్ట్ ఉంటాయి అండ్ దీని ప్రైస్ రేంజ్ మీరు కూడా దాన్ని బట్టి షాప్కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు అప్రాక్స్గా 3000 ఏమో పడింది అప్పుడు టెస్ట్ వర్షన్. అండ్ అక్కడ ఇక్కడ చినిగిపోయి ఉంటాయి ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది కదా. సో మొత్తం మీద వచ్చేసి 3000 అనమాట. అండ్ నేను ఇది ఎక్కడ తీసుకున్నా అంటే గుర్తులేదు, బట్ తీసుకున్నా, ఆఫ్లైన్లో తీసుకున్నా. సో దీస్ ఆర్ అవర్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ మై పూమా స్పైక్స్. అంటే ఇప్పుడు స్పైక్స్ లాగా యూజ్ చేయట్లేదు నేను, స్టడ్స్ లాగా యూజ్ చేస్తున్నా ప్రాక్టీస్కి. అండ్ మ్యాచెస్ ఉన్నప్పుడు స్పైక్స్ లాగా యూజ్ చేస్తా. మీకు తెలుసు నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో కూడా తీసిన, అంటే లైక్ అరౌండ్గా 4-5 months అవుతుంది అనుకుంటా ఆ వీడియో తీసి. ఒకసారి అయితే దీని గురించి బ్రీఫ్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు, సో చెక్అవుట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 6 or 7 ఉంటుంది యూజువల్గా, నాకు అప్పుడు ఆఫర్లో 4 వచ్చింది. సో తీసుకోండి, అంటే కంఫర్ట్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ షూ వచ్చేసి నా పాత షూ ఎస్జీ, అండ్ ఇవి కూడా స్పైక్సే. సో ఇది నాకు అరౌండ్గా 3 అనుకుంటా, 3 or 2.5 పడింది అప్పుడు. ఇది కూడా చాలా 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 రోజులు ఆగినాయి నాకు, అది చూడాలి ఎన్ని రోజులు అవుతాయో. అండ్ ఇప్పుడైతే టేర్ ఆఫ్ అయిపోయినాయి మొత్తం, చూసుకోవచ్చు. అయినా నేను క్యారీ చేస్తున్నా, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా యూజ్ అవుతాయి కదా, సో అందుకే. సో దీస్ ఆర్ ద ఐటమ్స్. అండ్ ఐ నో మీరు వెయిట్ చేస్తుంది బ్యాట్స్ కోసం అని. అండ్ బ్యాట్స్ అయితే చూపించే ముందు మీరైతే మా ఛానల్ ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది మీకు, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీకోసం ఇట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటా. అండ్ నా మ్యాచ్ వ్లాగ్స్ కూడా చూపిస్తూ ఉంటా మీకు, లైక్ నేను మ్యాచెస్ ఆడేవి. అండ్ చాలా మంది నేను క్వశ్చన్ అడుగుతున్నారు, అన్నా నీ ఇలాగ మ్యాచెస్ నేను ఎక్కడెక్కడ ఆడాలి, ఐ మీన్ నేను ఎలా ఆడాలో చెప్పు అన్నా అని. సో దానికోసం అయితే నేను ఒక పర్టికులర్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో చేయాలంటే మీరైతే దీనికి ఖచ్చితంగా ఒక 1K వ్యూస్ అయితే తీసుకెళ్ళాలండి. నేనేం జస్ట్ 10K, thousands, lakhs అయితే అడగట్లేదు, జస్ట్ 1K వ్యూస్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే వస్తుంది మీ వల్ల. జస్ట్ నేను సో ఇంకెందుకు ఆలస్యం, మన బ్యాట్స్ అయితే చూపిద్దాం. సో అందులో లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ రొటేట్ చేయడానికి కానీ, అంటే బ్యాట్ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే మన లాంగ్ ఇన్నింగ్స్లో మన హ్యాండ్ పెయిన్ రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు లిఫ్ట్ చేస్తూ ఉండాలి కదా బ్యాట్, సో దాన్ని బట్టి మనకి పెయిన్ అనేది వస్తుంది కదా. సో అందుకే లైట్ వెయిట్ బ్యాట్ యూజ్ చేస్తాను నేను 50 overs మ్యాచ్కి. సో దీని కాస్ట్ మీకు అప్పుడే చెప్పేసిన 18,000 అనమాట. నాకు వచ్చేసి ఇది 14కి పడింది అప్పుడు, 14 అనుకుంటా, 14కి వచ్చేసింది. సో ఇప్పటి వరకు అయితే దీనికైతే ఏం రాలేదు. అండ్ చూడొచ్చు నేను గట్టింగ్ కూడా వేయించా ముందు సేఫ్టీకి కింద, అండ్ దీని కింద ఇక్కడ కొంచెం పాడై ఉంటే దానికి గట్టింగ్ కూడా వేయించా అనమాట. సో అండ్ మీకు టేప్ చెప్పా కదా, ఒక్క నిమిషం మీకు చూపిస్తా.
సో ఇది ఓవల్ హ్యాండిల్ కదా, అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ నేను ఇక్కడ టేప్ వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే ఇది ఓవల్ హ్యాండిల్ నుంచి రౌండ్ హ్యాండిల్కి షిఫ్ట్ అయ్యి కొంచెం కంఫర్ట్ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ కొన్ని మ్యాచెస్లో లైక్ నేను హిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్టిక్కర్ తీసేస్తే ఓవల్ హ్యాండిల్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ మై మెయిన్ బ్యాట్. అంటే నేను లైక్ యూజువల్గా 50 ఓవర్స్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇది వాడతా. కంఫర్ట్ కూడా బాగుంటుంది. అండ్ గ్రెయిన్స్ వచ్చేసి 1 2 3 4 6 ఉన్నాయి. గ్రెయిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను నేనైనా. అండ్ దీని పింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించిన ఈ బ్యాట్ తెలిసే ఉంటుంది. గ్రెయినికల్స్ ప్రెడిటర్ GN5. అండ్ నెక్స్ట్ బ్యాట్ వచ్చేసి లైక్ దిస్ మై న్యూ బ్యాట్. అంటే ఇది కొత్తగా నాకు వచ్చిందనమాట కేవీ స్పోర్ట్స్ నుంచి. సో ఇదైతే లైక్ T20 వర్షన్ అనమాట. మొత్తం ఇట్లా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది బ్యాట్. అంటే మీరు ఎట్లన్నా వాడుకోవచ్చు దీన్ని. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్గా 6'5" ఏమో పడింది. అండ్ ఇది వచ్చేసి నేను T20 యూజ్ చేస్తాను అనమాట. దీని మీట్ చూడొచ్చు మీరు ఎంత ఉందో. ఇంత ఉంటుంది. ఐ మీన్ చాలా అంటే చాలా మీట్ ఉంటుంది, అంటే లైక్ విడ్త్. సో దట్ అంటే T20కి మనం బాగా ప్రెషర్ అంటే బాగా పవర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీంతో నార్మల్గా ఆడేసినా కానీ వెళ్ళిపోతే బౌండరీస్. సో ఇదైతే నేను T20కి యూజ్ చేస్తా. అండ్ అప్పుడప్పుడు ప్రాక్టీస్కి నాకింగ్స్ కూడా యూజ్ చేస్తాను అనమాట. సో దీంతో ఆడితే ఏదో సొంపాటు మోటివ్ వస్తుంది మనకి, అరే మనం కూడా కొట్టొచ్చు 6 అని మోటివ్ వస్తుంది మనం ప్రాక్టీస్లో ఆడేటప్పుడు. సో ఇది వచ్చేసి నాకు 5-6 పడింది. అండ్ దీస్ ఆర్ మై 2 బ్యాట్స్. అండ్ నేను ఇంకో బ్యాట్ కూడా చూపిస్తా. వెయిట్ వచ్చేసి నా పాత బ్యాట్ SG. సో ఇది కొంచెం ఇక్కడ లైక్ అంటే టేర్ వచ్చేసినాయి అనమాట ఇవి. సో ఇవి రిపేర్ చేయించాలా. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది బ్యాట్. అంటే ఇది కాశ్మీరీలో బట్ మస్తు ఉండే అప్పుడు. దీన్ని కూడా రిపేర్ చేయించాలి. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 6 ఏమో పడింది అప్పుడు. సో దీస్ ఆర్ మై బ్యాట్స్ అండ్ దీస్ ఆర్ మై ఐటమ్స్. మీకు మొత్తం అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. లైక్ ఐటమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఎట్లా తీసుకోవాలి, ఐ మీన్ ఎట్లా ఉంటాయి, వాటి ప్రైజెస్ ఏంటి అనేవి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ లైక్ నాతో ఏమైనా కొలాబరేషన్స్కి ఇట్లా కావాలనుకున్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళేసి నాకు DM చేయండి. లైక్ హాయ్ అని పెడితే మాత్రం అంటే లైక్ అందరూ హాయ్ అని పెడుతున్నారు. దాంతో నాకు లైక్ ఎవరికి రిప్లై ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. సో కొంచెం ప్లీజ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఆ డౌట్ డైరెక్ట్గా అడిగేసేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఇది మన వీడియో. అండ్ దీంతో పాటు మీకు కిట్ బ్యాగ్ కూడా చెప్పేసా కదా. దీని వచ్చేసి నాకు అప్రాక్స్గా 2.5-3కి వచ్చేస్తుంది కిట్ బ్యాగ్ ఆఫర్లో. అండ్ మీకు ఇంకా ఏమన్నా లైక్ ఇవి నేను ఎక్కడ తీసుకున్నా అవన్నీ కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. కృష్ణవేణి స్పోర్ట్స్ అని ఉంటుంది, అందులో నేను తీసుకున్నా. అంటే సమ్వాట్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. అండ్ మనకి ట్రస్టెడ్ అనమాట, వాళ్ళు ట్రస్టెడ్ సెల్లర్స్. సో ఒకసారి అయితే వాళ్ళ షాప్కి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచి ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ మన కోడ్ కూడా యూజ్ చేయండి అనమాట. Shashi20 అని యూజ్ చేస్తే కూడా మనకు కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట వీడియో. అండ్ దీంతో పాటు మీకు ఇంకేమన్నా లైక్ దేనిపైన కావాలనుకున్నా బ్రీఫ్గా నాకు DM అయితే చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ ప్రతి ఒక్కరికి ఏదైనా డౌట్స్ క్లారిఫై ఉన్నా కానీ లైక్ వాళ్ళకి క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇదన్నమాట వీడియో. అండ్ ఇంకేమన్నా ఫ్యూచర్లో వీడియోస్ కావాలనుకుంటే కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కంటెంట్ ఎంతో అంత ఇక్కడ వరకు చూసినట్టు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనేం అడగట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గంట సింబల్ అయితే నొక్కోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మనకి పాత వీడియోస్ కన్నా లైక్ అంటే ఫ్యూచర్లో అప్పుడు లైక్ ఒక పాస్ట్ 4-5 months నుండి వచ్చిన వ్యూస్ కన్నా ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. అంటే 500-400 వస్తున్నాయి. ప్లీజ్ అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్కి అయితే రీచ్ చేయండి మన వ్యూస్ని. సో దట్ నాకు ఎంతో కొంత ఎంగేజింగ్ అయితే ఉంటుంది. ఇదన్నమాట వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. बाय। आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन